హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. అండ్ ఈరోజు మనం గేమ్ చేంజర్ ట్రైలర్కి రియాక్ట్ అవ్వబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇన్ టు వీడియో. కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి వచ్చే నష్టమేం లేదు. కానీ అది 1,00,000 చీమలకి ఆహారం. నేను మీ దగ్గర అడిగేది కూడా ఆ ఒక్క ముద్ద మాత్రమే. కలెక్టర్ కి ఆకలిస్తుందట, ఓ ముద్ద అన్నం అడుగుతున్నాడు. మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు. ఎవరైనా మీ భార్యని కొన్ని సెకండ్స్ గుచ్చి చూస్తా ఉంటే ఇలాగే వదిలేస్తారు సార్? తన్నెవరూ ఒక్క సెకండ్ నుంచి చూడలేరయ్యా. అవును సార్. నీకు నాకు సెట్ అవ్వదు. ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామా. ఒప్పుకో. బొప్పిలి మోపిదేవి అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను చనిపోయే వరకు ఐఏఎస్. అర్థమైందిరా? అయ్యిందా? రాసివ్రా. రానా రాకి రాస్ సార్కి సార్. ఏం చేశాడు వాడు? ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్. అంటే ఒక మంచి కమర్షియల్ పొలిటికల్ డ్రామా, యూఆర్ గోయింగ్ టు విట్నెస్ ఇట్. రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ లాగా లేదు. అంటే అంటే డిఫరెంట్ ట్రాన్సిషన్స్ కనిపిస్తున్నాయి. స్టూడెంట్ నుంచి పోలీస్ నుంచి కలెక్టర్ నుంచి మళ్ళీ పొలిటీషియన్. పొలిటీషియన్ నాకు తెలిసి ఫ్లాష్ బ్యాక్ లో అనుకుంటా వాళ్ళ ఫాదర్ అవుతాడేమో, మేబీ ఉండొచ్చు. అంటే అన్ప్రెడిక్టబుల్ అన్నాడు కదా లాస్ట్ కి. మన పాత శంకర్ కనిపించింది డైరెక్షన్ లో. అయితే అప్పట్లో శివాజీ ద బాస్ వైబ్స్ కానీ, దానికి ముందు మన భారతీయుడు కానీ, ఒకే ఒక్కడు ఆ వైబ్స్ అన్ని వస్తున్నాయి. స్టోరీ ఎట్లున్నా కొన్ని రొటీన్ ఉన్నా కూడా ఎంటర్టైనింగ్ ఉండాలి. మనం థియేటర్కి వెళ్ళేదే ఎంటర్టైన్మెంట్ కోసం కదా. ఎందుకంటే ఇప్పుడు ఇందులో అంటే కోర్ ప్లాట్ తీసుకుంటే కొంచెం సింపుల్ గానే అనిపిస్తుంది, బట్ దాని స్క్రీన్ ప్లే డైరెక్షన్ వల్ల దాన్ని చాలా డిఫరెన్షియేట్ చేయబోతుంది. ఇంకోటి ఈ స్టోరీ కూడా మన కార్తిక్ సుబ్బరాజ్ది, తమిళ డైరెక్టర్. మన జిగిట్ తండా చాలా మూవీస్ తీసిండు. సో నాకు కార్తిక్ సుబ్బరాజ్ స్టోరీ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కొంచెం హై ఉన్నాయి. ఇంకొకటి శంకర్ మొన్న ఈవెంట్ లో కూడా చెప్పిండు, డల్లాస్ ఈవెంట్ లో ఆయనకి ఒక మాస్ ఎంటర్టైనింగ్ మూవీ తీయాలని. సో అది ఇప్పుడు తీసినా అని చెప్తుండే. సో ఒక ఫాస్ట్ పేస్డ్ మూవీ. ఆయన రెగ్యులర్ మూవీస్ కొంచెం అంటే స్టోరీ తీసుకెళ్లడానికి కొంచెం స్లో డౌన్ చేస్తాడు, బట్ ఇందులో ట్రైలర్ మనం టీజర్ చూసినాక ఆయన చెప్పిన దానికి కరెక్ట్ గా అనిపిస్తుంది, ఒక ఫాస్ట్ పేస్డ్ ఎంటర్టైనర్ అని. అవును, క్యాస్ట్ కూడా ప్రామిసింగ్ క్యాస్ట్ ఉంది. మ్యూజిక్ ఆల్సో చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మన దిల్ రాజు గారు అసలు ఎక్కడ తగ్గేది లేదు అసలు. అంటే ఎక్కడో చదివిన ఆర్టికల్ ఏదో 1 day కి 24 lakhs సంథింగ్ ఖర్చు పెట్టిరంట ఒక సాంగ్ కి, డేకి. సాంగ్స్ మ్యూజిక్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది అసలు. తమన్ మొన్న చెప్పినట్టు హీ డ్రీమ్ ఫర్ శంకర్ మూవీ అన్నారు కదా, సో దానికి తగ్గట్టే మ్యూజిక్ ఇచ్చినట్టు అనిపించింది. అండ్ మెయిన్గా క్యాస్ట్కి వచ్చేసరికి ఇప్పుడు ప్రొటాగనిస్ట్ ఎంత పెద్ద స్టార్ ఉంటే అంటాగనిస్ట్ కూడా అంత పెద్ద, అంటే దానికి ఆపోజిట్గా అంత పవర్ఫుల్ ఉండాలి. సో దానికి ఎస్జే సూర్య అసలు పర్ఫెక్ట్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఎస్జే సూర్య ఎప్పుడైతే ఆపోజిట్ రోల్ ప్లే చేస్తుండో ఆ సినిమాలో హీరోని కూడా డామినేట్ చేసేస్తాడు సూర్య. అట్లాంటి సినిమాస్ ఉన్నాయి, యాక్టింగ్ తోటి పర్ఫార్మెన్స్ తోటి అలాంటి మూవీస్ ఉన్నాయి ఆయనకి. సో ఆయన ఉన్నాడంటే ఇప్పుడు ఇందులో ఎవరిది పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది అన్నది చూడాలి ఇప్పుడు. ఆబ్వియస్లీ ఇన్ని క్యారెక్టర్స్ అంటే శ్రీకాంత్ గానీ, మన సునీల్ గానీ, వెన్నెల కిషోర్ గానీ, ఎస్జే సూర్య గానీ, రామ్ చరణ్ గానీ, ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయంటే అంటే ఒక ఫ్రెష్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అదే మనకు పక్క కమర్షియల్ ఎలిమెంట్సే కనిపిస్తున్నాయి ఇందులో. కామెడీ సైడ్ కానీ, లేకపోతే యాక్షన్ సైడ్ కానీ, డ్రామా సైడ్ కానీ, ఎమోషన్స్ కానీ, రొమాన్స్ కానీ అన్ని మిక్స్డ్గా మంచి బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది ఇప్పుడైతే. శంకర్ గారు మూవీస్ అనగా ప్రీచింగ్స్, మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయని అనుకుంటారు కానీ కొన్నిసార్లు కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి డిఫరెంట్ ప్రెజెంటేషన్ ఉంటే అవి కూడా చాలా బాగుంటాయి, అంటే చాలా ఎంటర్టైనింగ్ ఉంటాయి. అదే కదా ఎండ్ ఆఫ్ ద డే మనకైతే అటు మెసేజ్ అయినా ఓకే, బట్ ఎంటర్టైనింగ్ ఉండాలి అంతే. అండ్ నేను ఒక ఆ సీన్ అంటే నేను ఫస్ట్ మన రామ్ చరణ్ టీజర్ లో చూపించిన ఇట్లా లోపల వాటర్ లోపల ఏడుస్తాడు కదా,
ఆ సీన్ మళ్ళీ ఒక చెప్పుల సీన్ కి చాలా ఎక్సైట్ అయినా. ఇప్పుడు ఆ హెలికాప్టర్ నుంచి వెళ్ళి లుంగి కట్టుకొని అవును. ఆ కత్తి పట్టుకొని వచ్చేది, అదే మన కటానా పట్టుకొని వస్తుంది కదా, Yes. దానికి ఇప్పుడు ఇంకా ఎక్సైటింగ్ ఉంది. క్రేజీ షాట్. అండ్ యూజువల్లీ మనకి శంకర్ సినిమాలో అంత ఎలివేషన్స్ ఉండవు, సటల్ ఎలివేషన్స్ ఉంటాయి అండ్ బ్యాలెన్స్డ్ ఉంటుంది. అంత యాంటిసిపేట్ Over the top. ఓవర్ ద టాప్ ఎలివేషన్స్ అనేవి ఉండవు. సో ఇందులో చూడాల్సిందే అది ఇప్పుడు ఎట్లుండబోతుందని. ఎందుకంటే పక్కా మాస్ ఎంటర్టైనర్ అన్నాడు కాబట్టి, సో మాస్లో కూడా మనకి నెక్స్ట్ లెవెల్ చూపిస్తాడా లేదా అన్నది చూడాలి. సో రిలీజ్ అయినాక మనం చూడాల్సింది ఏంటంటే అది ఓల్డ్ ఏజ్ కమర్షియల్ మూవీ లాగా ఉండబోతుందా లేదా న్యూ ఏజ్ కమర్షియల్ మూవీ లాగా ఉండబోతుందా అన్నది చూడాల్సిందే. అండ్ ఇంకోటి చాలా రీజనల్ టచెస్ ఉంటాయని నేను విన్నా. అంటే ఏపీ తెలంగాణకి దగ్గర ఉంటది స్టోరీస్. సో చూడాలి, అది కూడా ఇంట్రెస్టింగ్ ఎస్, పాయింట్. మెయిన్గా అది ఇప్పుడు మొన్న ఈవెంట్లో దిల్ రాజు ఏం చెప్పిండంటే ఈ మూవీలో జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్ర తెలంగాణ పాలిటిక్స్లో జరుగుతున్నాయి అని చెప్పిండు. బట్ అది ఎప్పుడో 4 years బ్యాక్ శంకర్ రాసుకున్న స్క్రిప్ట్ అది. సో దానికి మనం ఎలా కనెక్ట్ అవ్వబోతున్నాం అనేది చూడాలి. ఒక్కవేళ అది కనెక్ట్ అయ్యి ఆడియన్స్కి బాగా హిట్ అయింది అనుకో, డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఎ బ్లాక్ బస్టర్. ఆ ఇన్సిడెంట్స్ ఇప్పుడు జరుగుతున్నాయి అంట, మరి అది ఎట్లుండబోతున్నాయి చూడాలి అది. ఎందుకంటే ఎప్పుడో రాసుకున్నది ఇప్పుడు రియల్ లైఫ్లో జరగడం అనేది నిజంగా క్రేజీ అది. శంకర్ కూడా ఎప్పటి నుండే ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాడు. అండ్ మే దిస్ బ్రింగ్ సక్సెస్ టు హిమ్. అండ్ దిల్ రాజు కూడా ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ తీస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు మన తెలుగులో ఎన్నో సినిమాలు తీసిండు అండ్ సక్సెస్ రేషియో చాలా హై ఉంది ఆయనది. సో అదే కాన్ఫిడెన్స్ తోటి ఆయన పాన్ ఇండియా మూవీ తీయబోతున్నాడు. సో అది కూడా చూడాల్సిందే మనం ఇప్పుడు. మేమైతే January 10th కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము. సో మీరు కూడా January 10th మన గేమ్ చేంజర్ ఎక్స్పీరియన్స్ చేయండి, ఓన్లీ ఆన్ థియేటర్స్. సో ఇది గైస్ మేము గేమ్ చేంజర్ ట్రైలర్లో అబ్జర్వ్ చేసింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. చిట్టా 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 చిట్టా